అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే తోటలోకి వచ్చామండి. మేము నలుగురు తోటలోకి వచ్చామన్నమాట. ఏమంటే కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ ఫుల్ వీడియో తీస్తూ ఈ పూల అందాలంతా మీకు చూపిస్తూ ఇంకా కొన్ని అంటే ఈరోజు లాగలాగా మొత్తం ఫుల్ వీడియో తీద్దాము అన్నట్లుగా మీ ముందుకైతే మేము వచ్చామబ్బా. వీడియో చివరి వరకు చూడండి. మీ విలువైన సమయానికి కేటాయించి వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేయండి ఫస్ట్. దాని తర్వాత ఎందుకంటే లైక్ చేయడం ఎందుకు ముందుగానే వీడియో ముందు చెప్పేస్తున్నానంటే చాలామంది వీడియోలు చూసుకొని లైక్ చేయాలి మర్చిపోతున్నారు, లేకపోతే ఎందుకు లైక్ చేయాలి అనుకుంటున్నారో తెలియదు, కానీ కొంతమంది లైక్ చేయట్లేదు. దానికని లైక్ చేయండి పని చెప్తున్నాను. అంటే అందరిని ఉద్దేశించి కాదు, కొంతమందిని మాత్రమే ఈ రకంగా. అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూసినట్లుగా ఉంటే కొంతమంది అంటే మొత్తం ఒక 2-3 వీడియోలు చూసి మీ టైం కేటాయించి 2-3 వీడియోలు చూసి బాగుంది అనిపిస్తే నమ్మకం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా వీడియో కంటిన్యూ అయిపోతుందాగు చూసేద్దాము ఈరోజు ఏమేమి పనులు చేస్తాము ఏమేనేది. ఇంకైతే పూల అందాలు నేను చూపిస్తాను. మా వారికి ఏమో కాళ్ళు పెట్టేసింది పాపం. ఇక్కడైతే ఇదిగోండి ఇవి కోస్తున్నాము. అటుపక్క ఉంది చెట్టు దొండకాయలు. ఇవి మాగిండే అవసరం లేదు, కానీ మాగిండే తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి దీన్ని తింటాను నేను. సూపర్, చాలా బాగుంది. ఇంకా దొండకాయలు కోస్తామండి చెట్టు దగ్గర. ఆ పక్క చూపించండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా వరకు ఇట్లా పండు బాగా కూడా కొన్ని వదిలేస్తాము, ఎందుకంటే గువ్వలు తింటాయండి. గువ్వలకి నీళ్లు పెడుతున్నాము, అంటే అది కూడా చూపిస్తాను. నీళ్ళు ఏ రకంగా పెడతామన్నట్లుగా. ఆ నీళ్ళల్లో స్నానాలు చేస్తాయి, ఆ నీళ్ళు తాగుతాయి, ఇక్కడ వచ్చి ఫ్రూట్స్ తింటాయి ఈ రకంగా. ఇంకా మన ఆశ్రమంలో ఏమేమి చెట్లు ఉన్నాయని అప్పుడప్పుడు మేము ముందుకు తీసుకొస్తాను. ఇవైతే కొన్ని కోసాము, ఇంకొన్ని కోయాలా దగ్గరికి చూపిస్తాను మీకు. ఇది తింటే కడుపులో పుండు ఉంటే ఆరిపోతుంది, బాడీ హీట్ అంటే తగ్గుతుంది పండు తింటే. కాయలు కనబడుతుందా ఈ విధంగా. ఇంకా పైన అయితే ఇంకా చాలా ఉంటాయి, అంతే ఆల్రెడీ కోసాం కదా. కనపడతా ఉందో లేదో మీకు, అంటే ఎండ కూడా పడుతుంది కదా. పండుకాయలు చూడండి, గువ్వలు తినేది ఎట్లా తిన్నాయి. పక్షులకు కూడా ఆహారం. ఈ విధంగా మనకైతే దొండకాయలు. పెన్సిల్ ప్లాంట్ అండి ఇది, దానికి కూడా చుట్టుకుంటాం, తీసేసేయాలి. ఆ ప్లాంట్ వేస్ట్ అయిపోతుంది. ఇంకా పూలు చూడండి, ఫ్లవర్స్ ఎట్లున్నాయి. 10 గంటల పూలు కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఏం చేస్తున్నారా? చూస్తున్నారా? నేను వస్తా ముల్లంగడ్డలకి వద్దాం. ఇక్కడ చూడండి ముల్లంగి అంటే ఆ చెత్త ఎక్కువ వచ్చేసిందండి. ఇక్కడ చాలా చెత్త వచ్చేసింది, దాంట్లో ముల్లంగి ఉందన్నమాట. ఇంతకుముందు ఎక్కువ వేసాము, ఇది మళ్ళీ దాని తర్వాత 2వ పంట. ఇది ముల్లంగి అయితే బాగానే వచ్చింది, కానీ విపరీతంగా చెత్త కూడా వచ్చేసింది. చెత్త తీసేసి ముల్లంగడ్డలు మొత్తం తీసేసి దాని తర్వాత ఇంకేదైనా వేరే పంట వేసుకోవాలా. క్యాప్ వేసింటే కడిగే చోటు నీళ్ళొచ్చు. ముల్లంగడ్డలు బాగున్నాయి కదా, కడిగేస్తే తెల్లగా వచ్చేస్తాయి. ముల్లంగడ్డలు కూడా పచ్చి తింటే చాలా బాగుంటుంది, కాకపోతే చాలా కారంగా కూడా ఉంటుంది. ముల్లంగి సాంబార్, దొండకాయ ఫ్రై. దొండకాయలు కోయాలి. ఇంకా అయిపోయినా ఎత్తుకోసిందే, పెరిగిందా, కోసిందా, గుంజిందా, ఏదో. ఇంకా కాకరకాయలు కూడా ఫుల్గా ఉన్నాయి, గోగాకు ఫుల్గా ఉంది. వెజిటేబుల్స్ అయితే చాలా వరకు ఉడుకొని తక్కువ అయిపోయిందండి. నిన్న ఆకుకూర కోసి ఆకుకూర చేశాము. నెలప ఏడాడొస్తే ఆడాడు అని ఒకప్పుడు లేదో అనుకుంటా అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురు చెట్టుకు సరిపోయినారు కాబట్టి నేను పోలే, నాకు అక్కడ ఏమీ ప్లేస్ లేదు. తులసమ్మ, ప్రతాపు, నారాయణ స్వామి ముగ్గురు వస్తున్నారు.
గువ్వలకి నీళ్ళు అయితే చాలా చోట్ల పెట్టానండి, ఇంకా కొన్ని చోట్ల కూడా పెడతాను. మ్యాథ్ వేసేదానికి కూడా గువ్వలకి ఒక ప్లేస్ అంటూ రెడీ చేస్తా ఉన్నాను. చేసాను కూడా, ఇంకా దానికి ప్రాసెస్లో పెట్టాల. ఇక్కడైతే ఫ్రూట్స్ మాత్రం తింటా ఉంటాయి, ఫ్రూట్స్ బాగా తింటాయిలేండి. కనిపించింది కదా మీకు, అక్కడెక్కడ బాగా కొరికినాయి కాబట్టి మాగేదానికే వదిలేస్తాను కొన్ని. ఇప్పుడు కొన్ని వదిలేయండి అప్ప, పాపం వదిలేయండి, తింటా. ఎంత బాగా తింటాయో వచ్చేవి. అక్కడ చూడండి 10 గంటల పూలు ఎంత బాగున్నాయి. అటుపక్క ఇటుపక్క చిన్న పాట్లో పెట్టాను, గేట్ కట్టుపక్క ఇటుపక్క. మళ్ళీ గువ్వలకి నీళ్లు పెట్టానని చెప్తున్నాను కదా, ఇదిగోండి ఈ విధంగా కలవ పూలు వేసినట్లా ఉంటుంది. అదేవిధంగా గువ్వలకి నీళ్లు కూడా ఉంటాయి. ఈ నీళ్ళు వచ్చి టిక్కి స్నానం చేస్తాయి, చెట్ల మీద పోయి ఆరుపుకుంటాయి, నీళ్ళు తాగని కూడా తాగుతాయి. అటుపక్క కూడా పెట్టాను, ఇంకా కూడా పెట్టాను చాలా చోట్ల, చూపిస్తాను ఉందండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందమ్మా అనుకుంటున్నారా? తమలపాకు చెట్లు మన దగ్గర 3-4 రకాలు ఉన్నాయి. ఇదైతే ఇప్పుడే డెవలప్ అవుతా ఉంది, కొత్తగా పెట్టిన చెట్టు తమలపాకు చెట్టు. ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అనుకుంటారా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, వాటర్ యాపిల్, ఇది మన చెట్టు. వాటర్ యాపిల్ చెట్టు దూరం ఇంకా చూపిస్తాను. ఇట్లయితే గుత్తలుగా కాసింది. ఇక్కడ చూడండి కింద ఏ విధంగా కాసింది అనేది. ఈరోజు దీన్ని అన్నీ కోసేసి మన వాళ్ళకి ఇద్దాం, ఎందుకంటే రాలిపోతున్నాయి. చూడండి ఇట్లా రాలిపోతున్నాయి, కింద రాలిపోయి తెలుస్తుంది, ఇట్లా రాలిపోతున్నాయి అన్నమాట. చూడండి ఇవి కూడా గువ్వలు తింటున్నాయి. అదైతే కలింకాయల చెట్లు, అందులో కూడా కాయలు కాసినాయి. మొన్న అరటికాయలు కూడా కాసిండి అక్కడ. ఇది వాటర్ యాపిల్ కోద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇవైతే కలింకాయలండి. కలింకాయలని మేమంటాము, మీరేమంటారు నాకు తెలీదు. ఇదిగోండి ఇవి అన్నమాట, ఇవి కలింకాయలు. ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరూ వచ్చారు మన వాళ్ళు. ఇదిగోండి, ఇంకా ఒకరిద్దరు రాలేదనుకుంటాను. అందరికీ హాయ్ మా. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మనము మన వాళ్ళకి అందరికీ వాటర్ యాపిల్ పంచుతూ, దాంతోపాటు మందులు, మాత్రలు, పేస్ట్లు, కొబ్బరి నూనెలు, సోపులు ఇట్లాంటివన్నీ కూడా పంచేద్దాము. పనిలో పని ఏకమార్ దొత్తు ఇక్కడ. ఇదిగండి ఇవైతే ఇప్పుడు వాటర్ వేసేద్దాం. అంటే దీంట్లో ఏం లేదు, నీట్గానే ఉంటుంది, కాకపోతే ఒకసారి కడిగి తింటే బాగుంటుంది అనేది. మన పిల్లలు వచ్చారు, కొన్ని తిన్నారు పిల్లలు, ఇంకా కొన్ని చెట్లునే మాయమైపోయినాయి. ఇప్పుడైతే కోసేసి మన వాళ్ళకి అందరికీ కూడా. అమ్మా అట్లే కొరికే కయ్యాలి కదా కొంతమందికి, అయ్యాలమ్మా, అయ్యాలే కొంతమందికి అయ్యాలి. చూసేకి ఎంత జోరుగా ఉంటుందో అంత టేస్ట్ ఉండదు, కాకపోతే చూసేకి ఎంత జోరుగా ఉంటుందో అంత ఆరోగ్యానికి మంచిదట.
ఏమట మంచిదట. ఫస్ట్ టైం చూడడం అండి. మేము కూడా ఫస్ట్ టైం మా ఫస్ట్ టైం. వాటర్ యాపిల్ ఆరోగ్యానికి మంచిదట. ఫ్రెండ్స్ ఇదైతే మన చెట్లో ఫస్ట్ టైం కాసిండేది వాటర్ యాపిల్. కాకపోతే ఫస్ట్ టైంకి చాలా కాసినాయి. మన పిల్లలు వచ్చినప్పుడు కొన్ని కోసిన చెప్పాను కదా, కొన్ని చెట్లోనే మాయమైపోయినాయి పన్నట్టుగా. కొన్ని అందులో ఉడుతులు కూడా కిందకి రాలిపేసినాయి. ఉడుతులు తిని నువ్వు మాత్రం కిందకి రాలిపేస్తా ఉన్నాయి కదా. ఏమిటంటే జీడికాయలు అంటారు. లాస్ట్కి అంతా అయిపోయినాక ఫైనల్గా ఇదే మొక్కులబ్బా అనుకుంటారు. షేపులు మారిపోయింది. ఇట్లా కట్ చేస్తే తినేదానికి బాగుంటుంది. పళ్ళు లేని వాళ్ళకి కూడా బాగుంటుంది. ఉప్పు కారం కూడా బాగుపడుతుంది. చాలు లేప్ప సార్కు కుర్చీ ఇచ్చాము. పోయి చెప్పమ్మా. ఊరా పనిలో పని ఈ పని అయిపోతుంది, ఆ పని అయిపోతుంది. షేప్ కలర్ సూపర్గా ఉంది మా. ఇవన్నీ వద్దంట, పేస్ట్ మాత్రం కావాలి. ఏమంటారా అడుగు నచ్చింది చిన్నప్పుడు. బాగున్నా, రుచిగా ఉన్నాయి. బాగుంది సార్, వాటర్ ఫుడ్ బాగుంది సార్. అమ్మలు చెప్పండి, నేనుగా చెప్పు. బాగుందమ్మా టేస్ట్. బీరకాయ లాగా అమ్మ నాటిన చెట్టు ఈ కాయలు మేము ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. చాలా చాలా బాగుంటాయి. అది మా చెట్టు నాటారు కదా మా చెట్టు నాటారు కదా, ఊరా దాని చుట్టూ రాళ్ళు వేసేటప్పుడు చూసినా నేను. నీట్గా రాళ్ళన్నీ వేస్తా ఉన్నారు. అంటే చెట్టు నాటి అయిపోయింది 3 సంవత్సరాలు. రాళ్ళు మనం పేర్చినాము. ఇలా తిను. బాగుందమ్మా. సూపర్. ఏం కాయ ఇది? తెలీదా? కరెక్ట్ సరిపోయింది. వేరే ఉప్పు అవసరం లేదు. టేస్ట్ చూడరా. నెక్స్ట్ ఇయర్కి మనమంతా తిని మిగిలిపోయేంత కాస్తాయేమో. ఫస్ట్ కాస్తగా ఇన్ని వచ్చినాయి, నెక్స్ట్ కాస్ట్ ఎట్లుంటాయి? హాయిగా పాడుకో అమ్మంటే ప్రేమ, అమ్మంటే అనురాగం, అమ్మ ఉన్న ఇల్లే మాకు దేవాలయం, అమ్మ ఉన్న ఇల్లే మాకు దేవాలయము. వందనాలు వందనాలు తెలుపుతున్నారమ్మ, మీకు వందనాలు వందనాలు తెలుపుతున్నారమ్మ. అది కాస్త రాసమ్మా. బాగుందమ్మా, సూపర్. ఎక్కువ రాష్ట్రుడు దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి చప్పరిచ్చుమా. అలాగే ఇడ్లీ. ఇందాక ఫ్రూట్స్ తిన్నాము. మన చెట్లో కాసిన వాటర్ యాపిల్ అందరికి కట్టేసినాం. మేము కూడా తిన్నాం. చాలా హ్యాపీగా, చాలా బాగుంది. ఇప్పుడైతే అందరికీ మందులు మాత్రలు ఇచ్చేద్దాం. ఒకరొకరిని పిలిచి వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకి ఇద్దాము. వీడియో మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూడండి. మీకు ఓపిక ఉండి తీరికుండి మీ విలువైన సమయాన్ని కేటాయించి చూడగలిగితే చాలా సంతోషం. అదేవిధంగా వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లుగా కొన్ని వీడియోలు చూసి బాగుంది, నమ్మకం ఉందని అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే ఏం చేయాలమ్మా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకేం కావాలమ్మా?